సిద్దిపేట హరే కృష్ణ సత్సంగం ఆధ్వర్యంలో పూరి జగన్నాథ రథయాత్ర కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించారు. సిద్దిపేట మోహినీపుర వెంకటేశ్వర దేవాలయం నుండి ప్రారంభమైన రథయాత్ర గాంధీ చౌక్, సుభాష్ రోడ్, బస్టాండ్, చామన్ మీదుగా తిరిగి వెంకటేశ్వర దేవాలయం వద్ద ముగిసింది. ఈ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్నాథ రథం లాగారు. పూరి జగన్నాథ రథయాత్రలో పాల్గొన్న వారికి ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని ఇస్కాన్ ఆలయ ప్రతినిధి రంగతీర్ణ దాస్ అన్నారు. ఒరిస్సా రాష్ట్రంలోని పూరి ఆలయంలో మాత్రమే జరిగే జగన్నాథ రథయాత్ర సిద్దిపేటలో మొదటిసారి నిర్వహించామని తెలిపారు. మొదటిసారిగా నిర్వహించిన జగన్నాథ రథయాత్రలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేశారని సంతోషం వ్యక్తం చేశారు. హరే కృష్ణ కృష్ణ కృష్ణ. పూరి జగన్నాథ రథయాత్ర మహోత్సవం జరుపుకుంటున్నాము. ఎంతో కన్నుల విందుగా భక్తులందరూ వచ్చారు. స్వామివారు బ్రహ్మాండ పురాణాలు చెప్తున్నారు. రథేతు వామనం దృష్ట్యా పునర్జన్మన విద్యతే అంటే ఒక్కసారి జగన్నాథ స్వామిని రథంపై ఆసీనుడైన ఆ జగన్నాథుని కృష్ణుని దర్శించిన ఆ రథాన్ని లాగిన మళ్ళీ మనకు పునర్జన్మ ఉండదు. ఇంకా మన కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి. కాబట్టి అదే సందర్భంలో ప్రపంచమంతటా మా ఇస్కాన్ సంస్థ ఈ పూరి జగన్నాథ రథయాత్ర జరుపుతుంది. ఈ రోజు సిద్దిపేటలో కూడా ఎంతో అంగరంగ వైభవంగా భక్తుల సహకార్యంతో జగన్నాథుని ఆశీస్సులతో పూరి ఈ సిద్దిపేట పట్టణంలో జగన్నాథ రథయాత్ర కొనసాగుతుంది. దయచేసి ఈ రథయాత్రలో అందరూ పాల్గొనండి. భగవంతుని ఆశీర్వాదాలకు పాత్రలు కండి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ ఇస్కాన్ ద్వారా నేను ఇక్కడ ఇది నా జన్మస్థలము. ఇక్కడ నేను పుట్టి పెరిగాను. కానీ ఇక్కడ జగన్నాథ రథయాత్ర చాలా ఆనందకరం నాకు. ఇక్కడ ప్రజలందరికీ భగవంతుడి భక్తి ఉండడంతో శాంతి, సుఖము రెండు నిత్యంగా ఉంటాయి. లేకుంటే మనం మన చిన్న చిన్న దాంట్లో మునిగిపోతుంటాము. అందుకే ఈ రథయాత్ర చేసేది భగవంతుడు చెప్పడానికి, నేనున్నాను, అన్ని కష్టాలకు నా దగ్గరికి రా, నువ్వు నా దగ్గరికి రాకుంటే నేను నీ దగ్గరికి వస్తా అని భగవంతుడు చాటి చెప్తున్నాడు. హరి బోల్.